పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గ్లోబల్గా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది మాస్టర్స్ మన ఇండియాలో ధ్యాన పరిచయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వారి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా లేదా కేవలం ప్రచారం కోసం కూడా వెళ్తున్న వారు ఉన్నారు. అందులో ఫ్రాన్స్ పిరమిడ్ మాస్టర్తో మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. వారే సుధాకర్ చిట్టం గారు. వారితో మాట్లాడి ఫ్రాన్స్లో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రచారం జరుగుతుంది, అసలు అక్కడ పిఎంసి ఇంపాక్ట్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం సార్. మీరు చెప్పండి, మీ ధ్యాన పరిచయం ఎప్పుడు ఎలా జరిగింది? నా ధ్యాన పరిచయం మార్చ్ 25, 2020 రోజు జరిగింది. అప్పటి వరకు నా లైఫ్లో ధ్యానం అంటూ ఏం తెలియదు. ధ్యానం గురించి విన్నా కానీ ఏదో ప్రశాంతత కోసం అని చెప్పి ఎప్పుడో ఒకసారి చేసేవాడిని. బట్ అది పాండమిక్ టైం కాబట్టి మా ఫ్రెండ్ నేను ఇంట్లోనే ఉండేవాడిని, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఈ రోజు నుంచి సెషన్స్ వర్చువల్గా స్టార్ట్ అవుతున్నాయని. అప్పుడు నాకు మొట్టమొదటిగా ధ్యానం గురించి తెలుసుకున్నాను. వావ్, డిజిటల్ ప్రచారంలో భాగంగా వచ్చేసారు మీరు. ఎస్, కరెక్ట్. నైస్. సో ధ్యాన పరిచయం ఆ విధంగా జరిగింది. తర్వాత మరి మీరు ఇంకా అంటే మీకు అనుభవాలు ఏమైనా రావడం, పత్రిజీతో ఇంటరాక్షన్ ఎలా జరిగింది? ఎస్, ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేసినో అప్పుడు నా లోపల ప్రశాంతత పెరిగింది. ఎందుకంటే అప్పటి వరకు జీవితం నడుస్తుందా అంటే నడుస్తుంది అన్నట్టు ఉండే. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ రోజు హాఫ్ అన్ అవర్ చేస్తున్న కొద్దీ 1 వీక్లోనే చాలా క్లారిటీ వచ్చింది, ఎంతో ప్రశాంతంగా అనిపించింది. అలాగే కొన్ని రకాలైన ఎక్స్పీరియన్సెస్, ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ, క్లియర్ ఆడియన్స్ కానీ, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ రావడం ద్వారా అసలు నేను మొదటగా అంత నమ్మలేదు. దాని తర్వాత నాకు పిఎంసి తెలుగు ఛానల్ చాలా యూస్ఫుల్గా అయింది. ఎందుకంటే చాలా వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ నాకు పిఎంసి తెలుగులో దొరికినాయి. వావ్, పిఎంసి తెలుగు ద్వారానే ఎక్కువగా సాంగత్యం జరిగింది. కరెక్ట్, రైట్. మరి పత్రిజీతో మీరు ఇంటరాక్షన్ ఎప్పుడు ఎలా జరిగిందంటారు? అప్పుడు నాకు పత్రి సార్ గురించి తెలియదు. ఇలా పిఎంసిలో వీడియోస్ చూస్తున్న కొద్దీ నేను వీడియోలోనే చూశాను పత్రి సార్ గురించి. అప్పుడు ఇంకా నేను పత్రి సార్తో చాలా కనెక్ట్ అయ్యాను. ఆ వీడియో చూస్తున్న కొద్దీ నా లోపల ఉన్న క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్స్ దొరికేసినాయి. ఎందుకంటే అప్పటి వరకు అక్కడ ఫ్రాన్స్ కంట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మెడిటేటర్స్. ప్రతి క్వశ్చన్కు నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నింటికీ ఏదో ఒక విధంగా వీడియో రావడం. పత్రి సార్ జ్ఞానం ఎంతో నాకు ఉపయోగపడ్డది. ప్రతి టాపిక్ చాలా పూసగుచ్చినట్టు చెప్పడం వల్ల చాలా క్లియర్గా అర్థమయ్యేది అన్నట్టు. దాని తర్వాత 2 ఇయర్స్ జర్నీ నడుస్తున్న కొద్దీ దాని తర్వాత నాకు పత్రి సార్ని కలవాలని లోపటి నుంచి ఇంట్యూషన్ చెప్తా ఉంది. బట్ అప్పటికి నేను అంత కేర్ చేయలేదు. అట్లే ఇంకా కంటిన్యూగా అదే వస్తుంది ఇంట్యూషన్. సార్ని కలవాలి అని చెప్పి ప్రత్యేకంగా ఇండియా రావడం జరిగింది. పిరమిడ్ వ్యాలీలో సార్ ఉన్నాడు. అప్పుడు సార్తో ఒక 20 డేస్ స్పెండ్ చేయడం జరిగింది. 2022లో? ఎస్, 2022లో 20 డేస్ స్పెండ్ చేశాను. అప్పుడు సార్తో ఉన్న డేస్ చాలా మెమొరీ. ఎందుకంటే అన్నీ స్వీట్ మెమరీసే. అప్పటి వరకు నాకు తెలియదు. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్దాం అనుకున్నా. బట్ నా లోపల నుంచి చెప్తుంది, నీ ఫ్యామిలీని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కలవచ్చు. ఇంత పెద్ద గురువుని ఇప్పుడు కలవని చెప్పి. ఎప్పుడైతే సార్ బాడీ వెకేట్ చేశాడో అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఓకే, అందుకే నా ఇంట్యూషన్ చాలా కరెక్ట్గా చెప్పిందని. ఎందుకంటే నేను సార్ను కలిసింది కూడా మా ఫ్యామిలీలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా మెడిటేషన్ చేయలేదు కాబట్టి, పత్రి సార్ గురించి తెలియదు కాబట్టి. 20 డేస్ సార్ దగ్గర ఉండి ఒక 5 డేస్ మా ఇంట్లో ఉండి వెళ్ళడం జరిగింది. అంటే అంతరాత్మ ప్రబోధం ఎంత పవర్ఫుల్, ఎవరిని ఎప్పుడు కలపాలో మన అంతరాత్మకు తెలుసు అనేదానికి మీరే ఉదాహరణ. అక్కడ సార్తో కలిసారు, అయిపోయింది. మరి ఇప్పుడు అక్కడే ఉన్నప్పుడే మీరు ధ్యానం నేర్చుకున్నారు ఫ్రాన్స్లో. మళ్ళీ తిరిగి వెళ్ళి ప్రచారము ఎలా ప్రారంభించారు, ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యారు, మీతో అక్కడ గ్రూప్ ఎలా ఫామ్ అయింది? మొదటిగా జూమ్ సెషన్స్ ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా నాకు ధ్యానం తెలిసింది. వాళ్ళు రెగ్యులర్గా సెషన్స్ కండక్ట్ చేసేవారు. అప్పుడు నాకు ఎక్కువ ఎవరు తెలియకపోయేది. దాని తర్వాత రోజు రోజుకి డాక్టర్ గోపాలకృష్ణ గారితో మాట్లాడుతున్న కొద్దీ నెదర్లాండ్లో ఉంటున్న వాళ్ళు, జర్మనీలో ఉంటున్న వాళ్ళ గురించి చాలామంది ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. అలాగే యూకేలో ఒక పెద్ద టీం ఉంది. వాళ్ళందరి గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 6 months డైలీ 3 hours మెడిటేషన్ చేయడం. ఎందుకంటే కరోనా టైం, చేయడానికి ఏం పని లేదు. ఇంట్లోనే ఉండడం, ధ్యానం చేయడం, బుక్స్ చదవడం, వీడియోస్ చూడడం, ఇదే డైలీ రొటీన్. 6 months ధ్యానం ఇలా కంటిన్యూ అవుతున్న కొద్దీ లోపటి నుంచి ఇంత నేర్చుకుంటున్నాం. చాలామంది ఇంకా దుఃఖంలో ఉన్నారు కదా, అది మా విలేజ్లో కానీ ఫ్రెంచ్ వాళ్ళే కానీ. ఎందుకంటే ఇదంతా జ్ఞానం తెలుగులో ఉంది, బట్ ఫ్రెంచ్ వాళ్ళకి ఇదంతా ఎలా తెలియాలి అని చాలా లోపటి నుంచి తపన ఉండేది అన్నట్టు.
సో అలా స్టార్ట్ అయింది ఈ స్పిరిచువల్ వర్క్ అనేది, అలా స్టార్ట్ అయింది. అప్పటికే గోపాలకృష్ణ గారు బయట కంట్రీస్లో, స్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో ఎవ్రీ కంట్రీలో పిఎంసి రావాలని చెప్పి సారు సంకల్పం తీసుకొని ముందుకు తీసుకొచ్చాడు. డాక్టర్ జీకే అంటాం రైట్, ఇక్కడ. కరెక్ట్. సో నాకు ఇంకా అది తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నా లోపల ఉన్న తపన కూడా సేమ్ అదే. సో అలా పిఎంసి ఫ్రాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది 2021లో. పిఎంసి ఫ్రాన్స్తో మీ డిజిటల్ ప్రచారం స్టార్ట్ అయింది. కరెక్ట్. సో అందులో పిఎంసి ఫ్రాన్స్లో సార్ వీడియోస్ అన్నీ ఫ్రెంచ్లోకి ట్రాన్స్లేట్ చేయడం, అలాగే వీక్లీ సెషన్స్ కండక్ట్ చేయడం. డెనిసా గారు బెల్జియం నుంచి తను చాలా సపోర్ట్గా ఉండే, ఎందుకంటే స్టార్టింగ్లో ఫ్రాన్స్లో నేను ఒక్కొని ఉండే, ఇంకొకరు ఉండే అంతే. సో అప్పుడు చాలా కష్టం, ఎందుకంటే ఫ్రెంచ్ అనేది సో అందరూ మాట్లాడలేరు, సో మన ఇండియన్స్. అందుకే డెనిసా గారు ఆల్రెడీ మన పిఎస్ఎస్ఎంలో మెంబర్ కాబట్టి తను ముందుకు వచ్చి సండే రోజు ఫుల్ మూన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇంకా స్టార్టింగ్లో అలా మెల్లిమెల్లిగా కంటిన్యూ అవుతున్న కొద్దీ రోజు రోజుకి మాకు చాలామంది కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఒక 10 మెంబర్స్ టీమ్ ఉన్నారు బ్యాక్ ఎండ్లో వర్క్ చేయడానికి. సో అప్పట్లో మాకు సెషన్స్ వీక్లీ వన్స్ జరిగేది, ఇప్పుడు ఎవ్రీడే సెషన్ జరుగుతుంది ఈవినింగ్ 9 o'clock ఫ్రెంచ్లో. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్. అంటే టోటల్ మన పిఎస్ఎస్ఎంలో ఉన్న నాలెడ్జ్ అంతా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఎస్, ఎస్. జీకే గారు ఒక మంచి టీమ్ను బిల్డ్ చేశాడు అన్నట్టు. సో దాంట్లో ఇదంతా ట్రాన్స్లేట్ చేసిన దాన్ని మళ్ళీ ఆ వీడియో రూపంలో తీసుకురావడానికి, మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఒక టీమ్, ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ వరకు టీమ్ సో వర్క్ చేస్తూ ఉన్నాం దీనికోసం. సార్ వీడియోస్ ఆల్మోస్ట్ 100 పైనే అయ్యాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 వీడియోస్ ఫ్రెంచ్లో ఈ మెడిటేషన్కి సంబంధించిన వీడియోస్ పిఎంసి ఫ్రాన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 300+. ఎస్. వావ్. మరి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ సుధాకర్ ఎలా ఉంటాయి? మరి మీరు మన వెజిటేరియన్ ప్రచారం ఎలా చేయగలిగారు అక్కడ? వెజిటేరియన్ ఇనీషియల్గా నేను నాన్ వెజిటేరియన్ ఉండే, ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో 3 months తర్వాత నేను రియలైజ్ అయ్యి వెజిటేరియన్గా కన్వర్ట్ అయ్యాను. సో ఎందుకంటే బయట కంట్రీలో కొంచెం డిఫికల్ట్, చాలా వరకు రెస్టారెంట్లో కూడా 99% అంతా నాన్ వెజిటేరియన్ ఫుడ్డే ఉంటుంది. 1% ఒక 10 ప్లాలో అంటే 10 డిషెస్లో ఒక డిష్ అది వెజిటేరియన్ ఉంటుంది అన్నట్టు. నాకు స్టార్టింగ్ ఛాలెంజింగ్ అనుకున్నా, కానీ ఎప్పుడైతే నేను అలవాటు చేసుకున్నానో నాకు చాలా ఈజీ అనిపించింది. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది ఇది చాలామందికి, ఎందుకంటే బయట కంట్రీస్లో చాలా వరకు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు. సో వీక్లీ ఆల్మోస్ట్ 4-5 days వాళ్ళు నాన్ వెజ్ తింటారు. సో దానికోసం మేము వీడియో చేయడం స్టార్ట్ చేసాం అన్నట్టు, ఎందుకంటే అహింసో పరమో ధర్మ అన్నట్టు. సో ఫస్ట్ మనం అహింసతో ఉన్నప్పుడే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుంది అన్నట్టు. సో ఈ వీడియోస్ అన్నీ ఏవైతే తెలుగులో పత్రి సార్ చెప్పిన వీడియోను, సో వెజిటేరియన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఎన్ని జీవులు సేవ్ అవుతాయని చెప్పి వీడియోస్ తీసుకురావడం, మేము చేసే కార్యక్రమాల్లో కూడా వెజిటేరియన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడం, ఇలా చేయడం అనేది జరుగుతుంది. టోటల్ ఫ్రెంచ్లో చెప్తూ ఉన్నారు. ఎస్, ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్. ఓకే. ఈ వీడియోస్ మాత్రం ఫ్రెంచ్లో చేశాం. దానివల్ల ఎలా ఉండేది, ఇంపాక్ట్ ఎలా ఉంది? స్టార్టింగ్లో మేము చేసినప్పుడు అసలు 5 members 10 members కూడా చూడకపోయేది. అరే మేము ఇంత కష్టపడుతున్నాం అయినా రిజల్ట్ లేదేంటి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10-15 members వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 15 members అన్న చూడకపోతే ఎలా అనేది స్టార్టింగ్లో డిసప్పాయింట్ అయ్యాం. కాకపోతే ఎప్పుడైతే మేము మా వర్క్ మేము చేస్తూ వెళ్తున్నామో, ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్ ఆలోచించకుండా మేము కంటిన్యూస్గా వర్క్ చేస్తూ వెళ్ళినామో, ఇప్పుడు చాలామంది ఆ వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తారు. సో మేము ఎప్పుడో 2 years బ్యాక్ చేసిన వీడియో ఈ రోజు వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో అలా అద్భుతంగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి మాకు చాలామంది కనెక్ట్ అవుతున్నారు. రైట్. అంటే మెడిటేషన్ కూడా వస్తున్నారు. అంటే రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి కాబట్టి వీడియో చూసి కూడా ఇటు కనెక్ట్ అవుతున్నారు. అలాగే మేము జూమ్లో చేసే సెషన్స్ కూడా ప్రమోషన్ చేస్తాం. దాంట్లో కొన్ని సోషల్ మీడియాలో ఇండియాలో ప్రచారం చేయడం, ప్రజలకు ఇంపార్టెన్స్ తెలవడం వెజిటేరియన్ గురించి, మెడిటేషన్ గురించి కొంచెం ఈజీ. కానీ బయట కంట్రీస్లో అలా మనం ఫ్లెక్సీలు పెట్టలేం, సో అందరికీ చెప్పలేం, ఇలా రోడ్డు మీద కూడా అన్నీ చేయలేం, ఎందుకంటే అక్కడ రిలీజియస్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని చెప్పి మేము సోషల్ మీడియాలో ద్వారానే ఎక్కువ ముందుకు తీసుకెళ్తాం అన్నట్టు. సో మీ వీడియోస్ మొత్తం మీద చాలామంది చూడడము, మెడిటేషన్ గ్రూప్స్ పెరగడం అనేది జరుగుతూ వచ్చింది. రైట్. అంటే ఫుడ్ ఇంపార్టెన్స్ మాత్రం మీరు మనకి ఇక్కడ పిఎంసి తెలుగులో వచ్చిన దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటూ వస్తున్నారు. రైట్. సో బాగుంది. పత్రిజీ ఎన్నోసార్లు చెప్పేవారు, పిఎంసి తెలుగులో ఏవైతే ప్రోగ్రామ్ చేస్తామో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తే చాలు అన్ని లాంగ్వేజెస్లో అన్నారు. సో అది ఇక్కడ మేనిఫెస్ట్ చేశారు మీరు. సో పిఎంసి ఛానల్స్, వేరియస్ ఛానల్స్ స్టార్ట్ చేశారు కదా గ్లోబల్గా, ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు, ఏమేమి ఛానల్స్ స్టార్ట్ చేశారు? రైట్.
అప్పుడు జీకే సార్ ఇంకా పిఎంసీ ఫ్రాన్స్ కాకుండా ఇంకా మిగతా కంట్రీస్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పడంతో మిగతా టీంతో పిఎంసీ నెదర్లాండ్ స్టార్ట్ చేశాం, పిఎంసీ జర్మనీ స్టార్ట్ చేశాం. ఈ 2 ఛానల్స్ కూడా ఆ లాంగ్వేజ్లో, నెదర్లాండ్ ఇంగ్లీషే ఉంటుంది, ఇది మాత్రం జర్మనీ లాంగ్వేజ్లో ఉంటుంది, పిఎంసీ జర్మనీ. పిఎంసీ జర్మనీ స్టార్ట్ అయింది, పిఎంసీ నెదర్లాండ్స్ స్టార్ట్ అయింది. నెదర్లాండ్స్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ జర్మనీ లాంగ్వేజ్. వండర్ఫుల్. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది మరి ఆ ఛానల్స్? పిఎంసీ జర్మనీ ఆదిను అనూష వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు ఛానల్. సో చాలా బాగుంది. ఇనిషియల్గా ఈ ఛానల్స్ అన్నీ స్లోగా డెవలప్ అయ్యాయి, కాకపోతే ఇప్పుడు మెల్లిమెల్లిగా చూస్తూ ఉన్నారు, వీడియో చూస్తూ ఉన్నారు, మాకు కనెక్ట్ అవుతూ ఉన్నారు. పిఎంసీ నెదర్లాండ్ ఇంగ్లీషే కాబట్టి తక్కువ టైంలో దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే యూరోప్లో చాలా స్టేట్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, సో అందుకని చెప్పి వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో ఎక్కడున్న యూనివర్సల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా ఇంగ్లీష్. కరెక్ట్. సో వాళ్ళ స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఇచ్చినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు, మనకు చెప్పినట్టు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంకెక్కువ కనెక్ట్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. రైట్. దానికి సపోర్ట్ పిఎంసీ ఇంగ్లీష్ నుంచి కవిత గారు, ఇంకా ఆ టీం చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న వీడియోస్ ఇవ్వడం, సో తను గైడెన్స్ ఇవ్వడం, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు మాకు ఆ విషయంలో. రైట్. ఇంకా ఎలా చేస్తున్నారు ప్రచారము, ఇంకా ఎలా గ్రూప్స్ ఏమేమి వర్క్షాప్స్ చేస్తున్నారు అక్కడ? మేము రీసెంట్గా బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ కండక్ట్ చేశాం. ఇప్పటి వరకు ఫ్రాన్స్లో అంటే 6 months బ్యాక్ వరకు అప్పటి వరకు ఏం చేయలేదు. సో ఇలాగ ఆన్లైన్లో చేస్తున్నాం. అప్పుడు జీకే సార్ ఆధ్వర్యంలో అప్పుడు ఒక 100 members వరకు అలా ఒక బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాం. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, కొత్త వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే తెలియకపోవడం. అక్కడ కూడా చాలామంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, పిరమిడ్ ధ్యానం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఎప్పుడైతే దాన్ని ముందుకు తీసుకెళ్తామో వాళ్ళు చాలామంది వచ్చి ఆ రోజు కనెక్ట్ అయ్యారు, మాకు తెలుసు పిరమిడ్ మెడిటేషన్ అంటే, మా పేరెంట్స్ చేస్తారు, మా విలేజ్లో పిరమిడ్ ఉందని చెప్పి మన తెలుగు వాళ్ళు కనెక్ట్ అవ్వడం చాలా బాగుండే ఆ రోజు. అంటే డిజిటల్గా చేశారా మీరు? లేదు, డైరెక్ట్ ఆఫ్లైన్లోనే చేశాం. ఆఫ్లైన్లో ప్యారిస్లో చాలా ఎక్స్పెన్సివ్, మళ్ళీ దొరకడం కష్టం, హాల్స్ దొరకడం కష్టం. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడలాగా ఓన్లీ మెడిటేషన్ అంటే మనం పబ్లిక్ అంత రెస్పాన్స్ ఉండదు. సో దాన్ని కొంచెం కల్చరల్గా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జీకే సార్, పద్మ మ్యామ్, సో వాళ్ళు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డాన్స్, యోగా. రైట్, కరెక్ట్. డాన్స్, యోగా మర్జ్డ్ విత్ మెడిటేషన్. రైట్. పద్మ మేడం దాంట్లో మాస్టర్. రైట్. వాళ్ళ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా వాళ్ళు కల్చరల్ యాక్టివిటీస్ను కలిపి ఈ మెడిటేషన్ చేయడం ద్వారా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా అక్కడ మంచి సీడ్ పడ్డదని చెప్పొచ్చు అక్కడ ప్యారిస్లో. అంతేగాక అక్కడ కొన్ని పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి, పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళి ధ్యానం చేయడం, ఈఫిల్ టవర్ ముందు వెళ్ళి పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మెడిటేషన్ చేయడం. సో ఈఫిల్ టవర్ ముందు ఎనర్జీ ఇచ్చారు. రైట్. అందరూ విజిటింగ్ ప్లేస్కి వెళ్తారు, మీరేమో ఎనర్జీ స్ప్రెడ్ చేసి వచ్చారు. అక్కడ మేము కూర్చున్న తర్వాత చాలామంది వచ్చి ఏం చేస్తున్నారు, ఈ క్యాప్స్ ఏంటని అడిగిన కొద్దీ మేము వాళ్ళకి క్లియర్గా చెప్పడం, మా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలా జరుగుతుంది. ఇంకా నార్మల్ టైంలో అయితే చలి ఎక్కువ ఉంటుంది బయట కంట్రీస్లో, ఫ్రాన్స్లో చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో మాకు ఇప్పటి వరకు స్పెషల్గా ఏం హాల్ లేదు, అందుకని చెప్పి మేము ఏమైనా యాక్టివిటీస్ చేస్తే సమ్మర్లో చేస్తాం 3-4 months. ఆ టైంలో మేము సండే రోజు, మా బ్రదర్ కూడా నాతోనే ఉంటాడు, అతని పేరు రాజేందర్, నాకు ఫుల్ సపోర్ట్ మా బ్రదర్ అండ్ మా వదిన హేమ అని. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చాక ఇంకా వాళ్ళు కూడా దీని గురించి అర్థం చేసుకొని తెలుసుకొని నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఈ పిఎంసీలో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చిందా? రైట్, 100%. పత్రిజీ అన్నారు తెలుగువారు ఎక్కడున్నా వెలుగువారని, మీరు నిరూపిస్తున్నారు ఇప్పుడు. సో అలా మా బ్రదర్ సపోర్ట్తో ఇంకా ఎవ్రీ సండే వెళ్ళి కలవడం, అందరితో గ్యాదర్ కావడం. అక్కడ వాళ్ళు వెజిటేరియన్ గురించి మేము చెప్తే దాని తర్వాత ఒకరు మయూరి అని ఉంటుంది, సో తను వెంటనే వెజిటేరియన్గా మారిపోయింది. వావ్. ఎందుకంటే అప్పటి వరకు తనకు తెలియదంట, అంటే ఇది అందరు తింటున్నారని కదా తింటుంది. సో దాని గురించి తెలుసుకున్నాక వెంటనే తను కంప్లీట్గా వెజిటేరియన్గా మారిపోయింది. ఇంకొకరు ఉంటారు వెంకట్ అని, సో అతను కూడా అంతే. ఏంటంటే రీచ్ అయిన కొద్దీ వాళ్ళలో చాలా రెస్పాన్స్ అనేది పాజిటివ్గా వస్తుంది, తొందరగా వస్తుంది. వాళ్ళు వెజిటేరియన్ కావడం, మెడిటేటర్స్ కావడం, అంతేకాకుండా మాతో కనెక్ట్ అయ్యి ఈ వర్క్లో భాగస్వామ్యం అవ్వడం అనేది జరుగుతుంది అన్నట్టు. వావ్. అంటే వర్క్ కూడా షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఫ్రెంచ్ వచ్చు కానీ అంత ఫ్లూయెంట్గా రాదు, దాన్ని ట్రాన్స్లేట్ చేసి అంత రాదు.
సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కంప్లీట్గా వీళ్ళు ఫ్రెంచ్ కాబట్టి సో వీళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు బ్యాక్ ఎండ్లో. ఫ్రెంచ్ నేటివ్ వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కనెక్ట్ అవుతున్నారు. సో అది పెద్ద యాసెట్ కదా మనకి. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఒక్కటి, తెలుగు ఒక్కటి, రెండు రావడం, హిందీ వెళ్ళడం, అలా ఈ 3 లాంగ్వేజే అద్భుతం అంటే వాళ్ళ మదర్ టంగ్లు ఇస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్. సో ఇంకా మీరు టూర్స్ అండ్ ట్రెక్కింగ్స్ ఏమో ఆర్గనైజ్ చేసినట్టున్నారు కదా గ్లోబల్లో. ఎస్. అప్పుడు మా బ్రదర్తో నేను బోస్నియా వెళ్ళాను. బోస్నియా పిరమిడ్స్, అది యూరప్లో ఒక కంట్రీ. సో అక్కడ చాలా బిగ్గెస్ట్ పిరమిడ్స్ ఉంటాయి. 30,000 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసిన పిరమిడ్స్ ఉంటాయి. చాలా ఎనర్జెటిక్ ప్లేస్ అది. చాలా తక్కువ మందికి తెలుసు. ఈవెన్ మన పత్రి సార్ 2 సార్లు అక్కడికి విజిట్ చేశాడు. సో దాని తర్వాత మా బ్రదర్తో వెళ్ళిన తర్వాత మా బ్రదర్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది మా బ్రదర్ లైఫ్. చాలా ఎనర్జెటిక్గా అయ్యాడు. సో అప్పుడు జస్ట్ 3 డేస్ వెళ్ళి మెడిటేషన్ చేయడం ద్వారా మా బ్రదర్ ఇంత యాక్టివ్గా అవుతే సో చాలామంది ఇక్కడికి రావచ్చు కదా అని లోపటి నుంచి అనిపించింది ఇంట్యూషన్ లాగా. సో అందరు ఇక్కడికి తీసుకొని వస్తే బాగుంటుంది అని అప్పుడు 2021లో అనిపించింది. సో దాని తర్వాత 2022లో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు అడిగారు, మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయొచ్చు కదా, ఒక టూర్ అరేంజ్ చేయొచ్చు కదా అక్కడ మెడిటేషన్ చేయడానికి అని చెప్పి వాళ్ళు అడిగితే నాకు అనిపించింది, అరే ఇది నాకు ఆల్రెడీ 1 year బ్యాక్ నాకు థాట్ ఉండే. సో మళ్ళీ సెకండ్ టైం వీళ్ళు అడుగుతున్నారంటే సో ఖచ్చితంగా చేయాలని చెప్పి సో పిఎంసి టూర్స్ అనే పేరుతో సో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా 16 members వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ధ్యానం చెప్పడం. ఆ 3 days చాలా పవర్ఫుల్ డేస్ అని చెప్పొచ్చు మా లైఫ్లో. టూర్, ట్రెక్కింగ్ అండ్ స్ప్రెడ్డింగ్. వాహ్, వండర్ఫుల్ కదా. ఎన్ని డేస్ చేశారు అలాగా? అలా అక్కడ 3 days ఉన్నాము. అక్కడ సిటీ టూర్ కూడా వెళ్ళాము. అక్కడ చర్చ్లోకి వెళ్ళి ధ్యానం చేయడమే, మసీదులోకి వెళ్ళి ధ్యానం చేయడమే, ఇంకా పబ్లిక్ గార్డెన్స్లో ధ్యానం చేయడమే. ఎక్కడికి వెళ్ళినా కానీ ధ్యానం చేయడం, చెప్పడం, చేయించడం. ఆ 3 days అక్కడ అదే పని. బోస్నియా రైట్. అక్కడ అంతా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇవన్నీ స్ప్రెడ్ చేశారా? అక్కడ మనం చేసింది ఇంగ్లీష్. అక్కడ చర్చిలో, మసీదులో కూడా వెళ్ళి ధ్యానం చేస్తున్నారు వాళ్ళు. అంతే, ఓకే, పర్మిటెడా? నో ఇష్యూ? లేదు, నో ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఎందుకంటే బోస్నియా కంట్రీలో ఇప్పుడు నార్మల్గా ఈజిప్ట్లో అంటే చాలా పిరమిడ్ టూర్స్ ఉంటాయి. సో ఎవరైనా వెళ్ళగలుగుతారు. బట్ బోస్నియా ఏంటంటే ఒకటి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకోటి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే రావాలనుకునే వాళ్ళు ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళు రాలేకపోతారు. సో దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు మనకు వెజిటేరియన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. సో మేమేం చేసామంటే ఆల్రెడీ నాకు కొంచెం హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ అయింది కాబట్టి, సో మా బ్రదర్, మా వదిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి, సో మేము కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్తో దీన్ని ముందుకు తీసుకురావడం. మీరు ప్రిపేర్ చేసుకొని వెళ్ళారా? అక్కడికి అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి అక్కడే ప్రిపేర్ చేయడం, మంచి సాత్వికమైన ఫుడ్ ప్రిపేర్ చేయడం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. సో అలా ఆ 3 days చాలా అద్భుతంగా గడిచినాయి. చక్కగా మీరే ట్రెక్కింగ్ అండ్ టూర్స్ లాగా మీరే ప్రిపేర్ చేసుకొని చక్కగా తినడం. వావ్. అంటే మీ ప్రొఫెషన్లో కూడా ప్రచారం స్టార్ట్ చేశారా? మీ ప్రొఫెషన్లో? మా ప్రొఫెషన్లో ఇప్పుడు నాకు తెలిసిన కొలీగ్స్ వాళ్ళు, సో నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్న కొద్దీ వాళ్ళకు తెలుస్తుంది నాలో చేంజెస్. సో వాళ్ళకు కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. కొంతమంది మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది వెజిటేరియన్ కూడా కావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఒక మెడిటేటర్ ఉంటే తన చుట్టూ ఇంకా ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అలా నేను కూడా దాన్ని గమనించా. మా కొలీగ్స్లో లైఫ్లో మెల్లిమెల్లిగా చేంజెస్ రావడం అనేది, మా ఫ్రెండ్స్ లైఫ్లో కూడా వాళ్ళు వెజిటేరియన్ కావడం, వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా పడడం. సో ఇలా చాలా అద్భుతంగా నడుస్తుంది. సో పిఎంసి గ్లోబల్గా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అంటే డిజిటల్గానే మొత్తం ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారనమాట. అంటే దీనికి అంతటికీ పిఎంసి తెలుగు ఆదర్శం అనేది అసలు ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్. వండర్ఫుల్. రైట్. సో ఇంకా హైలైట్స్ ఇంకేమున్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ రైట్ ప్రచారంలో? దీని అంతటికీ చాలా వరకు నాకు గైడెన్స్ జీకే సార్ ఇస్తూ ఉంటాడు. సో ఇదంతా వర్క్ కూడా పిఎంసి ఛానల్స్ వర్క్ అంతా కూడా జీకే సార్ నుంచి ఇలా చేయాలి, అలా చేయాలనే గైడెన్స్ ద్వారానే ముందుకెళ్తుంది అన్నట్టు చాలా అద్భుతంగా. ఇంకా ముందు రావడానికి ఇంకా ముందు మేము చేసేవి పిఎంసి టూర్స్ ద్వారా. ఎందుకంటే చాలామంది ఇండియా నుంచి కూడా యూరోప్ కంట్రీస్ రావాలనుకుంటారు, కాకపోతే స్పిరిచువల్ టూర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మెడిటేటర్స్తో టూర్స్ అనేవి ఇక్కడలాగా హిమాలయస్ వెళ్ళినట్టు అక్కడ చాలా తక్కువ ఉంటాయి. సో పిఎంసి టూర్స్ ద్వారా ఇండియా నుంచి, అమెరికా నుంచి, వివిధ దేశాల నుంచి సో అక్కడికి వచ్చి యూరోప్ వచ్చి ప్యారిస్, బోస్నియా, జర్మనీ ఇటువంటి ప్లేసెస్ విజిట్ చేస్తూ అక్కడ కూడా ధ్యానం చేస్తూ ఇటువంటి ధ్యానానుభవాలు పంచుకుంటూ కంప్లీట్గా ఆ 10 days స్పిరిచువల్ ట్రిప్ అయితే బాగుంటుంది. స్పిరిచువల్ అండ్ ఫిజికల్ రెండు కలిపి ఉంటుంది. సో ఎంజాయ్ చేస్తాం, ధ్యానము చేస్తాం. ఇలా అయితే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మేలో
ఒక 10 డేస్ టూర్ ప్లాన్ చేశాం. అందులో ప్యారిస్ ఉంటుంది, ఒక 2-3 డేస్, జర్మనీ ఉంటుంది, బోస్నియా టూర్ ఉంటుంది, కంప్లీట్గా 10 డేస్ ఉంటుంది. ఆల్ మెడిటేటర్స్ కోసం, మెడిటేటర్స్ కోసం అంటే ఇండియాలో ఉన్న నూక్ అండ్ కార్నర్ నుంచి రావచ్చు. ఎవరికైనా 10 డేస్ వీలు కాకపోయినా 3-4 డేస్ అయినా కానీ రావచ్చు. వావ్. సో అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెడిటేటర్స్ వెళ్ళి ఆ ఏరియాలో మెడిటేషన్ చేస్తూ అనుభవాలు పంచుకుంటూ అక్కడ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్. Correct. డాక్టర్ జీకే సార్ ఈజ్ వెరీ క్రియేటివ్. చాలా డిఫరెంట్ వేస్ అండ్ వ్యూస్ ద్వారా వెళ్తూ ఉంటారు. రైట్. వండర్ఫుల్. ఇది టూర్స్ పిఎంసి టూర్స్ ద్వారా ఇది ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. ఇంకేంటి ఫ్యూచర్లో ఇంకేం చేయబోతున్నారు? ఇంకొకటి పిఎంసి ఫ్రాన్స్ అనేది సొసైటీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రాన్స్ సొసైటీ. రైట్. ఇప్పటి వరకు మాకు స్పెషల్గా ఒక హాల్ లేదు, రికగ్నైజ్డ్గా సొసైటీ లేదు మేము ముందుకెళ్ళాలన్నా. ఇప్పుడు ఈ జనవరిలో ఫినిష్ అవుతుంది వరకు పిఎంసి ఫ్రాన్స్ ద్వారా అది కంప్లీట్ అయిపోతే కంప్లీట్గా మనకు ఒక హాల్ ఇచ్చేస్తారు గవర్నమెంట్ నుంచి. వీక్లీ వన్స్ మనం అఫీషియల్గా అక్కడ సెషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అఫీషియల్. రైట్. గవర్నమెంట్ హాల్ ఇస్తుంది, మనం పిరమిడ్స్ పెట్టుకొని అక్కడ ధ్యాన ప్రచారం చేయొచ్చు. ఇంకా మనం కంప్లీట్గా ఏం చేయాలనుకున్నా కానీ మనకు నెంబర్ అడుగుతారు అక్కడ. సో సీరే నెంబర్ అంటారు దాన్ని. సో ఒక సీరే నెంబర్ అంటారు ఫ్రెంచ్లో, సీరే నెంబర్. సో ఆ నెంబర్లు ఏంటంటే మనకు అంత ఈజీగా ఫ్యూచర్లో మనం పెద్ద పబ్లిక్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా పర్మిషన్ రాదు. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేసుకోవచ్చు, యూరప్ కంట్రీలో ఎక్కడైనా చేసుకోవచ్చు. అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మనము ముందు సొసైటీ బేస్లో వెళ్తే వాళ్ళు తొందరగా పర్మిషన్స్ ఇస్తారనమాట. పర్మిషన్స్ ఇస్తారు. అంటే మనం పిరమిడ్ సెంటర్ లాగా ఇక్కడ మనం కేర్ సెంటర్ పెట్టినట్టుగా పెట్టుకునే అవకాశం ఉంది అక్కడ. కరెక్ట్. రిజిస్టర్డ్ సొసైటీ ఉంటే మాత్రమే. రైట్. వా, అల్టిమేట్ ప్లాన్స్ ఉన్నాయి. వండర్ఫుల్. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ పర్సనల్ గ్రోత్ ప్లాన్స్? రీసెంట్గా నేను ఇండియా వచ్చాను. ఎందుకంటే అక్కడ బాగా జరుగుతుంది. మాకు సాధ్యమైనంత వరకు, మాకు టైం ఉన్నంత వరకు మేము చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మేము మా టీం అంతా కలిసి. కాకపోతే మా విలేజ్లో చాలా తక్కువ మందికి ధ్యానం గురించి తెలుసు. నేను 2020లో పత్రి సార్తో కలిసినప్పుడు కూడా అదే చెప్పాను, మా ఊర్లో ధ్యానం ఎవ్వరు చేయరు సార్. సో అక్కడ ఒక పిరమిడ్ రావాలి, ధ్యానం చేయాలి అందరని చెప్పి. సో లాస్ట్ మంత్లో ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మా ఊరిలో. వావ్. పిరమిడ్ పేరేంటి? పిరమిడ్ పేరు శ్రీ రాజరాజేశ్వర మెర్కబా పిరమిడ్ శక్తి క్షేత్రం. వావ్. సో దానికోసం రావడం, అలాగే ఈ ధ్యాన మహాయాగాలకు కూడా అటెండ్ అయినట్టుంటుందని చెప్పి. సో ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన పిరమిడ్లో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఆ పిరమిడ్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వచ్చారు. సో రోజు కూడా ప్రజలు కూడా తొందర రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నిటికి అసలు మెడిసినే ఉండదు, కొన్నిటికి జీవితాంతం మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. ఇంకా ప్రజలు చాలామంది అలసిపోయి ఉన్నారు చాలా గ్రామాలలో కూడా, వాళ్ళకు అంతుపట్టని వ్యాధులతో, దీర్ఘకాలికమైన సమస్యలతో. సో ఇక్కడ పిరమిడ్ కేంద్రం ద్వారా ఏంటంటే వాళ్ళు వచ్చి ఒక 41 రోజులు ధ్యానం చేయడం ద్వారానే వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే నేను వచ్చి నుంచి 1 మంత్ నుంచి గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాం మా ఇంట్లోనే, పిరమిడ్ కాకముందు. సో ప్రజలు చాలామంది ఓకే బాగా అనిపిస్తుంది అని చెప్పడం. సో వాళ్ళు ఇంకొక నలుగురిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ పిరమిడ్ ఎనర్జీ ఏంటనేది చూపివ్వడం. సో అద్భుతంగా ఇది ముందుకెళ్తుంది మా గ్రామంలో కూడా. సో అల్టిమేట్ సుధాకర్జీ, మీరు అంటే వర్క్ ప్లేస్ అంటే వర్క్ చేస్తున్నటువంటి కంట్రీలోనే కాకుండా మీరు పుట్టిన దేశంలో కూడా, మీ పుట్టిన ఊర్లో కూడా అద్భుతమైన పిరమిడ్ నిర్మించి అందించడం అనేది ఇట్స్ రియలీ వండర్ఫుల్ థింగ్. పత్రిజీ చెప్పినట్టు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ 100% అవుతుంది. ఒక వ్యక్తి ఇక్కడ పుట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇంత చేసి భారతదేశం మొత్తం స్ప్రెడ్ అయ్యి, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పిరమిడ్ ధ్యానం ముందుకెళ్తుంది. సో అలా ప్రతి ఒక్కరు ఒక పత్రిజీలాగా భావించి, పత్రిజీలాగా ఈ భూమి పైన మనం ఉన్నందుకు ఆ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ, మన ధర్మంగా ఫీల్ అయినప్పుడు 100కు 100% 2030 వరకు 100% ధ్యాన జగత్, శాకాహార జగత్, అలాగే పిరమిడ్ జగత్ అవుతుంది. అలాంటి కార్యక్రమాలన్నీ అది కావడానికి మెయిన్ కారణం ఇలాంటి కార్యక్రమాలే. ఎందుకంటే ఈరోజు చేసిన ఇటువంటి కార్యక్రమాల వల్ల చాలామందికి ఇలాంటి ఇన్స్పిరేషన్ కలుగుతుంది. చాలామందికి పత్రిజీలు అంటే ఏంటో తెలియని వాళ్ళు, పిరమిడ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు దేశ విదేశాల నుంచి ఈ పిఎంసిలో చూస్తూ 100% వాళ్ళలో మార్పు రావడమే కాకుండా వాళ్ళు ఈ బంగారు లోకంగా దిద్దడానికి వాళ్ళ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు సుధాకర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఇదండి ఈనాటి పిఎస్ఎస్ఎం గ్లోబల్ ప్రత్యేక కార్యక్రమంలో సుధాకర్ గారి ద్వారా విన్నాం కదా. ఎంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది మిత్రులారా. తెలుగు వాడే వెలుగువాడు అన్నారు సార్. తెలుగువారు ఎక్కడున్నా వెలుగువారు అనే ఒక స్టేట్మెంట్ విన్నాం కదా. సో సుధాకర్ గారి యొక్క జర్నీ, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి అక్కడికి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో నేర్చుకొని ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years చూసారా. సో పిఎంసి అంటే అంత ఇంపాక్ట్ మిత్రులారా. ధ్యాన మహాయాగం మరింత స్ఫూర్తినిచ్చిన విషయం తెలుసుకొని వారు అక్కడే కాకుండా వారు ఇండియాలో కూడా వారి ఊర్లో కూడా ఒక పిరమిడ్ నిర్మించి ఇంత అద్భుతమైన ప్రచారం చేస్తూ ఇంత ఎనర్జీని స్ప్రెడ్ చేయడం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం అయి ఉంటుంది. కాబట్టి మిత్రులారా అందరం పిఎంసి చూద్దాం. పిఎంసి గ్లోబల్ ఎక్కడెక్కడ మీ 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 మిత్రులు కానీ మీ రిలేటివ్స్ కానీ ఉన్నారో ఈ వీడియోని షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, అందరికి కూడా పంచుదాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.